brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। నియోజకవర్గాల పునర్విభజనపై అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పునర్విభజన జనాభా నిష్పత్తి ప్రకారం జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగనివ్వమన్నారు అమిత్ షా. దక్షిణాదిలో ఒక్క నియోజకవర్గం కూడా తగ్గదని, సౌత్ స్టేట్స్ కు న్యాయమైన వాటా దక్కేలా చర్యలుంటాయన్నారు. कि डिलिमिटेशन में हम साउथ को अन्याय नहीं होने देंगे। मोदी सरकार ने लोकसभा में स्पष्ट किया है कि डिलिमिटेशन के बाद प्रोरेटा के हिसाब से दक्षिण के एक भी राज्य का एक भी सीट कम नहीं होगा। दक्षिण के सभी राज्यों की जनता को आश्वस्त करना चाहता हूं कि मोदी जी ने निश्चित रूप से आपके सभी हितों की रक्षा कर डिलिमिटेशन में आपका एक भी सीट प्रोरेटा कम न हो और जो बढ़ोतरी होगी इसमें उचित हिस्सा दक्षिण भारत के राज्यों को भी मिलेगा। इसमें कोई शंका रखने की जरूरत नहीं है। జనాభా ప్రకారం కాకుండా దేశానికి ఆర్థికంగా తోడ్పాటునిచ్చే అంశాల ఆధారంగా డీలిమిటేషన్ ఉండాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 1951లో దేశంలో దక్షిణాది జనాభా 26.2% ఉండగా ఇప్పుడు 20% లోపే ఉందన్నారు. అదే సమయంలో బీమారు వాటా 39% నుంచి 43.2% పెరిగిందన్నారు. ఈ పరిస్థితుల్లో జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే యూపీ, బీహార్ కలిపి 222 సీట్లు వస్తాయని, దక్షిణాదికి 165 సీట్లు మాత్రమే వస్తాయన్నారు కేటీఆర్. దేశ జనాభాలో తెలంగాణ వాటా 2.8% మాత్రమే ఉన్న జీడీపీలో 5.2% పైగా సహకారం అందిస్తోందన్నారు కేటీఆర్.